పీసీసీ చీఫ్గా సీతక్క తొలి ఆదివాసీ మహిళగా ఏఐసీసీకి ప్రతిపాదనలు, రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాన్ అంటూ చాలా పెద్ద వార్త ఇది. సీతక్క గనుక ఈ పొజిషన్ ఇవ్వగలిగితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మంచి పని ఇంకోటి ఉండదేమో. నాకు తెలిసి ఆ పీసీసీ చీఫ్గా ఆమెను చేస్తే నాకు తెలిసి ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారేమో అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆశావాహుల నుంచి వ్యతిరేకత రాదనే ఆలోచన. ఇప్పటికే రేసులో మహేష్ గౌడ్, మధు యాష్కి, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ పేర్లు సైతం. ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్. అన్నీ ఓకే అనుకుంటే కేబినెట్లోకి వెడ్మ బొజ్జు. మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి దక్కనుందా? ఆ పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డులు సృష్టించనున్నారా? సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆమె పేరునే హైకమాండ్కు సూచించనున్నారా? ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు 10 మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. మరి పదవి చేపట్టి అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాలన్నది ఏఐసీసీ ఉద్దేశం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ అయితే రావాలి. అనే అంశంపై క్లారిటీ రాలేదు. 3 ఏళ్లు కంప్లీట్. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల 21 నాటికి 3 ఏళ్లు కంప్లీట్ అవుతాయి. కేవలం 5 శాసనసభ్యులను పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో ఏఐసీసీ దగ్గర ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉన్నది. పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తమకు సమ్మతమేనని, ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని ఏఐసీసీ అధ్యక్షుడు కి సంబంధించిన వ్యవహారం అని సీఎం రేవంత్ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. ఓవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్ చేయడం, మరోవైపు పార్టీలోని భిన్నాభిప్రాయాలున్న నేతల విశ్వాసాన్ని చూరగొనడం, సీనియర్లతో సఖ్యతగా మెలగడం, గ్రూప్ రాజకీయాలను సమర్థవంతంగా డీల్ చేయడం, ఇలాంటి అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ స్పష్టతకు వస్తుంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ చీఫ్ పోస్ట్ను ఆశిస్తున్నారు. ఏఐసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీకి లాయల్గా ఉన్న అద్దంకి దయాకర్ తదితర పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కొందరు ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరి పేర్లను పీసీసీ నేతలు ఏఐసీసీ లీడర్లకు వివరిస్తున్నారు. ఏఐసీసీ నుంచి సానుకూలం. ఓవైపు పాలన, మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ కన్సర్న్లో ఉంటాయని ఏఐసీసీ సైతం ప్రతిపాదన పట్ల ఒక మేర సానుకూలంగానే స్పందించవచ్చునన్న అభిప్రాయాలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను, పార్టీకి లాయల్గా ఉండటం, అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా పక్కన పెడితే పరిస్థితి ఏందనేది కూడా చూడాలి. అయితే ఇక చూడరు, సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండటంతో పీసీసీ చీఫ్గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్న టాక్ పార్టీలో ఉన్నది. ఆ పోస్టును ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారనే చర్చ సైతం పార్టీ నేతలో వినిపిస్తున్నది. పీసీసీ చీఫ్ నియామకం కన్నా ముఖ్యమైన అంశాలు పార్టీ మదిలో చాలా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏఐసీసీ దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇగో ఒకేసారి పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది. క్యాబినెట్లోకి వెడ్మ బొజ్జు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. నేను ఇదే చెప్పినా కదా, పీసీసీ చీఫ్గా మహిళలు పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రానున్నది. ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ప్రతిపాదించిన, హైకమాండ్ ఖరారు చేసిన, ఓవైపు ఆదివాసీగా మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవరు సాహసించకపోవచ్చు అనేది కొందరి భావన. రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఆయనతో పాటే మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడనే సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు ప్రస్తావనకు రావడం విశేషం అంటూ చూస్తూ ఉన్నాం. ఎట్లా చూసుకున్నా ఆదివాసీ బిడ్డ అయినటువంటి సీతక్క దగ్గర నుంచి మంత్రి పదవి లాగేసుకోవాలనేటువంటి ప్రక్రియ చాలా బలంగా మొదలైందనేటువంటిది నాకు అర్థమవుతున్నటువంటి సీన్. ఇదే కాదు, గత కొన్ని రోజులుగా మనం చెప్తా ఉన్నాం యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి మార్పుల గురించి. బట్టి ఒకవేళ ఆగస్టు సంక్షోభం కనుక ముదిరితే బట్టిని సీఎం చేయాలనేటువంటి ప్లానింగ్ కూడా చాలా బలంగా నడుస్తుంది. ఇది కాంగ్రెస్ పైన హైకమాండ్ నుంచి కాదు, ఈడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ. ఇదే కాకుండా
వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అట్లా ఈడ 7 మంది రేవంత్ రెడ్డి సీటుకి ముప్పులాగా మారారు. ఆయనకి అన్ని సైడ్ల నుంచి బల్లాలు ముళ్ళకంపలు ముళ్ళ కంచెలు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకి పాపం నిద్ర కూడా కంటి నిండా నిద్ర కూడా ఓనిస్తలేరు రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లున్నది కాంగ్రెస్ పార్టీలో. సో ఇప్పుడు తనకి అండా దండ అన్ని రకాల బలమైనటువంటి సీతక్క గనుక పీసీసీ ఇచ్చేసి ఆమెని మంత్రి పదవి నుంచి తప్పిస్తే పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డికి అంత సపోర్ట్ మళ్ళీ దొరుకుతుందా అనేటువంటిది కూడా చాలా పెద్ద ప్రశ్న చూడాలి. బట్ హవెవర్ ఒక ఆదివాసీ మహిళకు గనుక పీసీసీ ఇస్తే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలిగితే ఎంతలా యాక్సెప్ట్ చేస్తుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే కేవలం ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చాలా బలమైనటువంటి పెద్దపీట ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీలో. సో ఆ రెడ్లందరూ సీతక్కని యాక్సెప్ట్ చేస్తారా అనేటువంటిది కూడా చాలా పెద్ద మారుతుంది.